సో ఈరోజు మనం సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్ టెక్నిక్స్ గురించి డిస్కషన్ చేసుకుందాం. సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్ అంటే ఒక ఆర్టిఫిషియలీ స్పర్మ్స్కి మేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్లో, బీజంలో, ఎపిడైడమిస్లో, వాస్ డిఫరెన్స్ ఇవి అన్ని ఏరియాస్ ఉంటాయి స్క్రాటంలో. సో ఇవి వేరియస్ పార్ట్స్ నుండి ఆర్టిఫిషియలీ స్పర్మ్కి ఒక చిన్న సర్జరీ లాగా ఒక స్మాల్ ఇన్సిజన్ పెట్టి ఆర్టిఫిషియలీ రిట్రీవ్ చేయడానికి ప్రయత్నం చేస్తే దానికి మనం ఎస్ఎస్ఆర్ సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్ అని చెప్తారు. సో దీంట్లో కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి, అంటే ఎవరెవరికి చేసుకోవచ్చు ఇది. ఫస్ట్లీ ద ఎజోస్పర్మిక్ మేల్, అంటే పేషెంట్కి సెమెన్ వీర్యం అనేది, వీర్యంలో వీర్య కణాలు లేకపోతే, అబ్సెంట్ స్పర్మ్ కౌంట్ ఉంటే, నిల్ కౌంట్ ఉంటే, అప్పుడు దే ఆర్ ద క్యాండిడేట్స్ ఫర్ సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్. ఈ నిల్ కౌంట్ అనేది కూడా దాంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఆబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా అంటారు, ఇంకొకటి నాన్ ఆబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా అని అంటారు. సో ఆబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా అంటే ఈ బ్లాకేజ్ ఏమైనా వస్తే ఇన్ ద ట్యూబ్యూల్స్ ఆర్ వాస్ డిఫరెన్స్, సో ఎగ్జిట్ పాత్వేలో స్పర్మ్స్ ది జాయినింగ్ ఆఫ్ ద స్పర్మ్స్ అండ్ మిక్సింగ్ ఆఫ్ ద స్పర్మ్స్ విత్ ద సెమెన్, ఇక్కడ బ్లాకేజ్ వస్తే ఇట్ ఈస్ నోన్ యాజ్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా. సమ్ టైమ్స్ బై బర్త్ కూడా ఒకరొకరికి ఎపిడైడమిస్ అండ్ వాస్ డిఫరెన్స్, ఇది పైప్స్ ఫార్మేషన్లో డిఫెక్ట్స్ ఉంటాయి, అట్రీసియా ఆర్ యాబ్సెన్స్ అని అంటారు, ఆడ కూడా అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా అవుతుంది. సో దోస్ కేసెస్ ఆర్ ఆల్సో సూటబుల్ కేసెస్ ఫర్ సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్. ఇంకొకటి నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా, అంటే అబ్స్ట్రక్షన్ ఏం ఉండదు, హార్మోన్స్ లెవెల్ చూస్తే కూడా సమ్ టైమ్స్ అబ్నార్మల్ ఉండొచ్చు, అండ్ టెస్టిస్ సైజ్ అండ్ వాల్యూమ్ కూడా కొద్దిగా తక్కువ ఉంటుంది యూజువల్లీ ఆ కేసెస్లో. అండ్ టెస్టిస్లో స్పర్మ్ ప్రొడక్షన్ ఫెయిలియర్ అవుతుంది, అంటే ఫ్యాక్టరీలో స్పర్మ్ సరిగా ప్రొడ్యూస్ అవ్వవు. ఆ సిచ్యువేషన్స్లో కూడా 0 స్పర్మ్ కౌంట్ వచ్చే అవకాశాలు ఉంటే దెన్ దోస్ ఆర్ ద కరెక్ట్ క్యాండిడేట్స్ ఫర్ సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్. సో ఈ సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్లో చాలా వెరైటీ టెక్నిక్స్ ఉంటాయి, అండ్ యూజువలీ దాని ఎఫెక్టివ్నెస్ ఈజ్ 75%. అంటే ఎజోస్పర్మిక్ పేషెంట్స్లో 3 out of 4 పేషెంట్స్కి స్పర్మ్స్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ఈస్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద ప్రొసీజర్ అన్నట్టు. ఇంకొక స్పెషల్ సిచ్యువేషన్స్ వేర్ సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్ ఎక్కడ అవసరం పడుతుంది అంటే ఇజాక్యులేషన్ ఫెయిలియర్లో, హూ ఎవర్ వాంట్స్ ద చిల్డ్రన్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పెద్ద రీజన్స్, ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ వల్ల నర్వ్ డ్యామేజ్ అవుతాయి, స్పైనల్ కార్డ్ ఇంజరీ ఆర్ ఎనీ రీజన్స్ ఆఫ్ ఇజాక్యులేషన్ ఫెయిలియర్లో, వేర్ ఇన్ కొన్ని బేసిక్ ట్రయల్స్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వైబ్రేషన్, పీనస్కి వైబ్రేటర్ ఒకటి ఉంటుంది, అది పెట్టి చూస్తారు ఫర్ అరౌండ్ 1 to 2 minutes ఇన్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. అది ఫెయిల్ అవుతే నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఎలక్ట్రో ఇజాక్యులేషన్. సో అది కూడా ఫెయిల్ అవుతే లాస్ట్ స్టెప్ ఈజ్ సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్. కంప్లీట్ ఇజాక్యులేషన్ ఫెయిలియర్ అవుతే డైరెక్ట్ బీజం నుంచి స్పర్మ్స్ తీస్తారు ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ ఐవీఎఫ్ పద్ధతికి. వాళ్ళ కణాలే వాడాలి అనుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. అండ్ ఈ ప్రొసీజర్లో సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్లో ఐదర్ పర్క్యూటేనియస్ మెథడ్ ఆర్ ఓపెన్ మెథడ్ అంటారు. పర్క్యూటేనియస్ అంటే నాన్ ఇన్వేజివ్, దాంట్లో ఎక్కువ అంటే ఇన్సిజన్ ఉండదు, కుట్లు పెట్టేది అవసరం ఉండదు, ఓన్లీ నీడిల్ పెట్టి స్పర్మ్స్ తీయడానికి ప్రయత్నం చేస్తారు. అండ్ ఓపెన్ టెక్నిక్ ఉంటుంది, దాంట్లో ఒక చిన్న ఇన్సిజన్ 1 to 2 centimeter ఇన్సిజన్ బ్లేడ్ తోటి వేసి ఒక అబ్జార్బబుల్ స్టిచెస్ ఉంటాయి. దట్ ఈస్ ద 2 routes ఆఫ్ ద ప్రొసీజర్. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వీ విల్ డిస్కస్ ద నేమ్స్ ఆఫ్ దీస్ టెక్నిక్స్. సో ఫస్ట్ నేమ్ ఏంటి అంటే పిజా, పర్క్యూటేనియస్ ఎపిడైడమల్ స్పర్మ్ ఆస్పిరేషన్, PESA అంటారు. అండ్ మీజా, మైక్రోస్కోపిక్ ఎపిడైడమల్ స్పర్మ్ ఆస్పిరేషన్. సో ఇవి 2 టెక్నిక్స్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ ఇండికేటెడ్ ఇన్ ఆబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా, అంటే బ్లాకేజెస్ వస్తే ఎపిడైడమిస్లో ట్యూబ్యూల్స్ ఉంటాయి, అవి ఉబ్బిపోతాయి బికాస్ ఆఫ్ బ్లాకేజ్. కొద్దిగా ప్రెషర్ ఎక్కువ అయ్యి వాట్ హ్యాపెన్స్ ఇస్ అది ఉబ్బుతాయి ట్యూబ్యూల్స్ బికాస్ ఆఫ్ రివర్స్ ఫ్లోలో ప్రెషర్ పెరిగి అట్లా ఎపిడైడమిస్ స్కాన్లో చూస్తే కూడా సిస్టిక్ అపియరెన్స్ లాగా ఉంటుంది. ఈ యూజువల్లీ ఆబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా కేసెస్లో బీజం ఫంక్షన్ అంతా కరెక్ట్గా ఉంటుంది, వాళ్ళది హార్మోన్ లెవెల్స్ చూస్తే కూడా కరెక్ట్గా ఉంటాయి, అండ్ టెస్టిస్ సైజ్ షేప్ చూస్తే కూడా ఇట్ విల్ ఆల్ బీ ఫంక్షనింగ్ నార్మలీ. అండ్ బికాస్ ఆఫ్ బ్లాకేజ్ అదే ఒకటే చిన్న ప్రాబ్లం వేర్ ద స్పర్మ్స్ ఆర్ నాట్ ఏబుల్ టు పాస్ త్రూ టు ద సిమెన్. ఆ సిచ్యువేషన్స్లో 2 options ఉంటాయి. వన్ ఈజ్ ద
PISA and MISA, which is surgical sperm retrieval, and second is microsurgical correction of the obstruction. Microsurgical techniques ఉంటాయి VEA and VAA. సో vaso anastomosis, అది రెండు పైప్స్కి ఎక్కడ అబ్స్ట్రక్షన్ ఉంది ఆ జాగాలో ఎక్సైజ్ చేసి మళ్ళీ రీజాయిన్ చేయొచ్చు. అండ్ VEAలో కొద్దిగా ఇంకా హయ్యర్ స్కిల్ సెట్ అవసరం పడతాయి, మైక్రోస్కోప్ కూడా అవసరం పడుతుంది. అండ్ ద బెస్ట్ మెథడ్ ఈజ్ బై PISA అండ్ MISA. సో మీజాలో మైక్రోస్కోప్ది అవసరం పడుతుంది, కొద్దిగా హయ్యర్ కాస్ట్, హయ్యర్ ఎక్విప్మెంట్, బట్ దాని సక్సెస్ రేట్ ఈజ్ బెటర్ కంపేర్డ్ టు ద PISA. ఎందుకంటే దాంట్లో డైరెక్ట్ విజన్లో చేస్తారు, వేరాజ్ PISA ఈజ్ అ బ్లైండ్ ప్రొసీజర్. డైరెక్ట్ నీడిల్ ఎపిడైడమిస్లో పెట్టి ఆస్పిరేట్ చేసి చూస్తారు. సమ్ టైమ్స్ ఇట్ మే బీ వెరీ సక్సెస్ఫుల్, సమ్ అదర్ టైమ్స్ ఇట్ మే ఫెయిల్. సో ప్రాబ్లం ఏముంటుంది PISA మీజాలో అంటే quantity of sperms obtained are very less. So supposing oocytes, high number of oocytes unte, for example some ladies even get 30 to 40 oocytes in one cycle of pickup. So our situations lo we may or may not be able to find adequate number of sperms. And but advantage vaste daniki emi stitches avasram undadu, సింపుల్ లోకల్ అనెస్థీసియాలో కూడా ఈ ప్రొసీజర్ చేసుకోవచ్చు, పేషెంట్ సేమ్ డే డిశ్చార్జ్ అవ్వచ్చు. అండ్ కాంప్లికేషన్స్ ఆర్ వెరీ ఫ్యూ. సో ఒక్కొక్కసారి ఎపిడైడమిస్కి ఇంజరీ ఆర్ బ్లీడింగ్ అట్లా అయ్యే అవకాశాలు ఉంటాయి, బట్ వెరీ లెస్ ఛాన్సెస్ ఆఫ్ కాంప్లికేషన్స్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇన్వేజివ్ ప్రొసీజర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దాంట్లో కూడా 3 వెరైటీస్ ఉంటాయి. టెస్టిక్యులర్ స్పర్మ్ రిట్రీవల్ అనేది 3 టైప్స్ ఉంటుంది. ఒకటి TISA అంటారు, TESA, టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్. దెన్ నెక్స్ట్ సెకండ్ ఇస్ TISA అంటే టెస్టిక్యులర్ స్పర్మ్ ఎక్స్ట్రాక్షన్. అండ్ లాస్ట్ వచ్చేసి MTISA అంటే మైక్రోస్కోపిక్ టెస్టిక్యులర్ స్పర్మ్ ఎక్స్ట్రాక్షన్. సో ఇవి 3 ఉంటాయి. టెస్టిస్ నుండి స్పర్మ్స్ సర్జికలీ రిట్రీవ్ చేసేది ఒక మార్గం ఉంటుంది. సో దీస్ ఆర్ ద 3 రూట్స్. ఇప్పుడు TISAలో వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ అంటే ఇది లెస్ ఇన్వేజివ్ కంపేర్డ్ టు అదర్ 2 ప్రొసీజర్స్. దాంట్లో జస్ట్ అగైన్ నీడల్ అండ్ సిరింజ్, ఒక సిరింజ్ అటాచ్ చేస్తారు, అరౌండ్ 20 ml సిరింజ్, అండ్ దానికి ఒక ప్లంజర్కి నీడల్ అటాచ్ చేసి డైరెక్ట్లీ టెస్టిస్లో ఒక మిడిల్ ఆఫ్ ద పోల్ ఆఫ్ ద టెస్టిస్లో ఎంట్రీ చేస్తారు. అండ్ నెగిటివ్ ప్రెషర్ అంటే వ్యాక్యూమ్ లాగా ఒక నెగిటివ్ ప్రెషర్ క్రియేట్ చేసుకొని దాంట్లో ట్యూబ్యూల్స్ ఆస్పిరేట్ చేయడానికి ప్రయత్నం ఉంటుంది. ఆ సిచ్యువేషన్లో సమ్ టైమ్స్ వీ విల్ బీ ఏబుల్ టు ఆస్పిరేట్ ద స్పర్మ్స్. దాని సక్సెస్ రేట్ వచ్చేసి 15 to 40% సక్సెస్ రేట్. సో లోవర్ సైడ్ సక్సెస్ రేట్ ఉంటుంది TISAలో. ఒక్కొక్కసారి డయాగ్నోస్టిక్ TISA కూడా చేస్తారు టు ఎన్ష్యూర్ దట్ వాట్ ఈస్ ద పాసిబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద స్పర్మ్స్, అసలు స్పర్మ్స్ దొరికే అవకాశాలు ఎంత ఉన్నాయి. ఒక్కొక్క కేసులో బిఫోర్ స్టార్టింగ్ IVF ఇంజెక్షన్స్ ఒక్కొక్క పేషెంట్కి రికమెండేషన్స్ ఉంటారు. నాట్ ఫర్ ఆల్ పేషెంట్స్ బట్ ఫర్ ఫ్యూ పేషెంట్స్ వేర్ డౌట్ఫుల్ డయాగ్నోసిస్ ఉంటే డయాగ్నోస్టిక్ TISA ఇస్ వన్ ఆప్షన్. దెన్ నెక్స్ట్ వచ్చేసి TISA ప్రొసీజర్. TISAలో 1 to 2 centimeter చిన్న బ్లేడ్ తోటి ఇన్సిజన్ వేసేది అవసరం పడుతుంది. ఈవెన్ దో స్మాల్ ఇన్వేజివ్ ప్రొసీజర్, ఇది సేమ్ డే పేషెంట్ డిశ్చార్జ్ అవ్వచ్చు. అండ్ కుట్లో పెట్టేది అన్ని అబ్జార్బబుల్ స్టిచెస్ ఉంటాయి. ఈ దీంట్లో రిస్ట్రిక్షన్స్ ఆర్ ఓన్లీ కొద్దిగా హెవీ స్ట్రెనియస్ ఎగ్జర్షనల్ ఎక్సర్సైజెస్ అవాయిడ్ చేయాలి ఫర్ 7 days. అండ్ ఆల్సో యూజువలీ ఇంటర్కోర్స్ అవాయిడ్ చేయని రికమెండ్ చేస్తాం. సో ఈ పేషెంట్ షుడ్ కమ్ ఫర్ డ్రెస్సింగ్ ఇన్ బిట్వీన్. అండ్ అంతే, పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఈజ్ వెరీ సింపుల్. కొన్ని యాంటీబయాటిక్స్, కొన్ని పెయిన్ కిల్లర్స్ ఇస్తే పేషెంట్ ఎక్కువ ఏమీ డిస్కంఫర్ట్ ఉండదు. బట్ నెవర్ ద లెస్ లిటిల్ మోర్ డిస్కంఫర్ట్ యాజ్ కంపేర్డ్ టు ద నీడిల్ ప్రొసీజర్స్. బట్ దీంట్లో అడ్వాంటేజ్ ఏముంటుందంటే వీ విల్ గెట్ అ హయ్యర్ పాసిబిలిటీ ఆఫ్ అబ్టైనింగ్ ద స్పర్మ్స్. సో ఈ TISA అనేది ఓపెన్ సర్జికల్ ఎక్స్ట్రాక్షన్ ఉంటుంది స్పర్మ్స్ది. ఒక అరౌండ్ 1 centimeter by 1 centimeter సెమినిఫెరస్ ట్యూబ్యులర్ టిష్యూ తీస్తారు. ఈ టిష్యూకి ఒక మీడియాలో ఇంక్యుబేట్ చేస్తారు, బఫర్ మీడియాలో. అండ్ ఎంబ్రియాలజీ ల్యాబ్కి తీసుకువెళ్ళి ఇమీడియట్గా ఆ శాంపుల్కి మంచిగా రబ్ చేసి విత్ ద నీడిల్స్ టీస్ చేసి ప్రాసెస్ చేస్తారు. సో దట్ స్పర్మ్స్ మంచిగా రిలీజ్ అవ్వాలి ఆ ట్యూబ్యూల్స్ నుంచి. అండ్ మైక్రోస్కోప్ కింద చదువుకుంటారు. సో సమ్ టైమ్స్ in 40% cases వరకే it will have a success, 40 to 60%. then next వచ్చేది
next procedure is micro-TISE. Micro-TISE is indicated in special cases where previously TISA or TISE has failed, or directly if hormone levels chala teda unte, for example FSH hormone level above the level of 15 and testis size, testis volume mundu nunchi chala takkuva anpiste, these are the criteria where initially itself first procedure we can select for micro-TISE. So ఏమి ప్రాబ్లం, వై వీ డోంట్ సెలెక్ట్ ఫర్ ఎవ్రీ వన్ అంటే ఇట్ ఈస్ హైలీ ఇన్వేజివ్ ప్రొసీజర్. సో ఈ ప్రొసీజర్లో కంపల్సరీ జనరల్ అనెస్థీసియాది అవసరం పడుతుంది, ప్లస్ దాంట్లో బీజం మీద చాలా పెద్ద ఇన్సిజన్ పడుతుంది. సో బికాస్ ఆఫ్ ద బిగ్ ఇన్సిజన్ అంతా విజన్లో వచ్చేస్తుంది బీజంలో అన్ని ఏరియాస్. బికాస్ టెస్టిస్ అనేది హెట్రోజీనియస్ స్ట్రక్చర్, అంటే దాంట్లో స్పర్మ్స్ ఒక ఏరియాలో దొరకలేకపోతే వేరే ఏరియాలో కూడా దొరికే ఛాన్సెస్ ఉంటాయి. అన్ని యూనిఫార్మిటీ ఉండవు స్పర్మ్స్ది, ట్యూబ్యూల్స్ది. సో మొత్తం టెస్టిస్కి స్ప్లిట్ ఓపెన్ చేసుకొని దే విల్ బీ ఎగ్జామినింగ్ అండర్ మైక్రోస్కోప్. ఏ ట్యూబ్యూల్స్ కొద్దిగా అంటే బల్కీ అండ్ yellowish అపియరెన్స్ ట్యూబ్యూల్స్కి స్పెషలీ అదే ట్యూబ్యూల్స్ తీస్తారు, వేరే ట్యూబ్యూల్స్కి డిస్టర్బ్ చేయరు. అట్రోఫిక్ ట్యూబ్యూల్స్ అవాయిడ్ చేయొచ్చు. సో ద ఓన్లీ థింగ్ ఈజ్ కొద్ది ఇన్వేజివ్ ప్రొసీజర్, బట్ సక్సెస్ రేట్ మ్యాక్సిమం ఉంటుంది ఈ ప్రొసీజర్లో. 40 to 70%, 70% వరకు కూడా మ్యాక్సిమం సక్సెస్ రేట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ అ micro-TISE procedure. So patient can be discharged same day or the next day, and కొన్ని the post operative stitches the care ఉంటుంది. So these are the few surgical sperm retrieval methods. So zero sperm count ఉంటే కూడా it is definitely possible to have children, and IVF and ICSI paddhati has revolutionized all of these possibilities of having the children. Even zero sperm counts unte kuda or complete ejaculation failure unte kuda they are able to father their own children. So we look forward to welcoming you at 49 for the further queries. Thank you.